కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రయాస, లేబర్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. ప్రయాసలో ఉన్నటువంటి వారికి, నిరాశలో ఉన్నవారికి, అలసిపోయినటువంటి వారికి, పేదరికంలో ఉన్నటువంటి వారికి, ఆకల్లో ఉన్నటువంటి వారికి, చెరసాల్లో ఉన్నటువంటి వారికి, కృంగి ఉన్నటువంటి వారికి, వ్యాధిలో ఉన్నటువంటి వారికి, మరణ బంధకాల్లో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆశనిస్తుంది, విశ్వాసాన్ని ఇస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జీవాధారము యేసుక్రీస్తు ప్రభువే. I am the resurrection and the life. పునరుద్ధానమును జీవమును నేనే అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మీరు అలసిపోయి ఉన్నారా? ప్రయాసలో ఉన్నారా? నష్టంలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? బాధలో ఉన్నారా? వ్యాధిలో ఉన్నారా? మరణపాశములు మిమ్మల్ని చుట్టుకుని ఉన్నవా? నిందల్లో ఉన్నారా? అవమానాల్లో ఉన్నారా? మీరే కష్టంలో ఉన్నా సరే, ఉన్నపాటున యేసుక్రీస్తు ప్రభు చెంతకు మీరు వచ్చి మీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు చెంత కుమ్మరించినప్పుడు సమాధానమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఆయన సమాధానాన్ని మీ ఆలోచనలకు, మీ తలంపులకు కావలి ఉంచుతారు. ఎప్పుడైతే మీ ఆలోచనలు, మీ తలంపులు దేవుని కాపుదల కలిగి ఉంటాయో అప్పుడు మీకు అసమాధానానికి తావులేదు, అధైర్యానికి, చింతకి, కలవరానికి, శోధనకు తావులేదు. మీ మానసిక విచారం ఏదైనా, మీ పరిస్థితి దుఃఖంలో ఉన్నా, విచారంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, యేసుక్రీస్తు అను స్నేహితుడు, యేసుక్రీస్తు అను కాపరి, యేసుక్రీస్తు అను రక్షకుడు, యేసుక్రీస్తు అను దేవుడు మీకున్నాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, బలవంతుడగు దేవుడు అని ఆయనకు పేరు పెట్టబడెను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఐజయా చాప్టర్ 9 verse 6. For unto us a child is born, for unto us a son is given. He will be called a wonderful counselor, everlasting Father, mighty God, and Prince of Peace. మన చుట్టూ అనేక మంది అనాథలుగా ఉన్నటువంటి బిడ్డలను చూస్తున్నాం. తమ భర్తలను కోల్పోయినటువంటి విధవరాండ్రుగా ఉన్నటువంటి వారిని చూస్తున్నాం. తన పరిశుద్ధాలయంలో దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాలి పక్షంగా వ్యాజ్యం ఆడేవానిగాను ఉన్నాడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. నీవు నీ తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అనాథగా ఉన్నావా? నీ భర్తను కోల్పోయి విధవరాలిగా ఉన్నావా? నిరాశ్రయునిగా ఉన్నావా? ఆశ్రయం లేనటువంటి వానిగా ఉన్నావా? నిరుద్యోగిగా ఉన్నావా? పేదరికంలో ఉన్నావా? భారం భరిస్తూ ఉన్నావా? ప్రయాసలో ఉన్నావా? యేసయ్య నీతోనే మాట్లాడుతున్నారు. యేసయ్య నిన్నే ధైర్యపరుస్తున్నారు, నిన్నే ప్రోత్సహిస్తున్నారు, నీకే ఈ వాగ్దానం ఇస్తున్నారు. ఏమిటా వాగ్దానం?
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నేడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించినప్పుడు చాలామంది మనుషులు, చాలామంది బిడ్డలు విశ్రాంతి లేకుండా ఉన్నారు, ప్రయాసలో ఉన్నారు, అలసట్లో ఉన్నారు. ఏదో సాధించాలి అని ప్రయాసపడుతున్నారు, సాధించలేకపోతున్నారు, తమ ప్రయత్నాల్లో విఫలమవుతున్నారు. ఆర్థికంగా అభివృద్ధి సంపాదించాలి, ఆర్థికంగా ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అని వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. కొనసాగించలేక నష్టాల పాలై పరాజయాన్ని చవిచూసి నిరాశలో, నిస్పృహలో వెనుదిరిగిపోతున్నారు, కృంగిపోతున్నారు. వ్యాపారంలో నష్టపోయిన, ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న, అప్పుల్లో ఉన్న నీ పరిస్థితిని నిన్ను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఆలోచనకర్త, వండర్ఫుల్ కౌన్సిలర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ వండర్ఫుల్ కౌన్సిలర్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్లు యేసుక్రీస్తు ప్రభువు ఆలోచనకర్త. నీ సమస్యను, నీ కష్టాన్ని, నీ బాధను, నీ ప్రయాసను, నీ ఇబ్బందిని, నీ కలతను, నీ విచారాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ప్రార్థనలో మోకరించి యేసుక్రీస్తు ప్రభుతో సంభాషించినప్పుడు, సహవాసం చేసినప్పుడు ఆయన్ని స్వరాన్ని వింటారు, ఆయన్ని ప్రార్థన ఆలకిస్తారు, నీతో తిరిగి మాట్లాడతారు. ఆయన మాట నీవు విన్నప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. దేవుడు కనబడితే కదా దేవునితో మాట్లాడేది. దేవుడు నా మాటలు వింటే కదా నేను దేవునితో మాట్లాడగలిగేది అని నేడు అనేక మంది మనుష్యులు అనేకమైనటువంటి ప్రశ్నలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఎప్పుడైతే ఆదాము అవ్వ మన మూల పురుషులు, మూలపితరులు, మానవుల యొక్క మూల పితరులైనటువంటి ఆదాము అవ్వ, దేవుడు వెళ్ళకూడదు అన్న త్రోవలో వెళ్ళినప్పుడు, దేవుని మాట మీరినప్పుడు వారి ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు మూయబడ్డాయి, బాహ్య సంబంధమైన, శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. అందువలన వారు క్రమక్రమంగా ఆదాము నుంచి వచ్చినటువంటి వారు, ఆదాము సంతతి అయినటువంటి మనము దేవుణ్ణి చూచే శక్తిని కోల్పోయాం, దేవుని స్వరాన్ని వినే శక్తిని కోల్పోయాం. కానీ ప్రారంభంలో అట్లా లేదు కదా. ప్రారంభంలో మనం చూసినట్లయితే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో దేవుడు ఆదామును హవ్వను సృజించి ప్రతి సాయంకాలం చల్లపూట్న వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ చక్కని ఏదైనా వనంలోనికి వచ్చి వారితో పాటు సమయాన్ని దేవుడు గడుపుతూ ఉండేవాడు. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి, పరలోకంలో నుండి దేవుడు భూలోకానికి వచ్చి ఏదైనా వనంలో ఆదాముతో హవ్వతో ప్రతి సాయంకాలము చల్లపూట వేళ ఆ ఏదైనా వనంలో సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆదాము హవ్వ దేవునికి బిడ్డలుగా ఉన్నారు. ఆదాముకి హవ్వకు ఏం ప్రయాసం ఉన్నది, ఏం కష్టం ఉన్నది, ఏం బాధ ఉన్నది, ఏ చింత ఉంది, ఏ చీకు ఉన్నది, ఏ కష్టం లేదు, ఏ ప్రయాసం లేదు, ఏ భారం లేదు, ఏ విచారం లేదు. ప్రారంభంలో అన్నీ కూడా చక్కగా క్రమంగా ఉన్నాయి. దేవుని మధ్య, దేవునికి తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు సృజించుకున్నటువంటి మానవులకి మధ్య ఆ సన్నిహిత సంబంధాన్ని, ఆ ప్రేమను, ఆ ఆప్యాయతను, ఆ అనురాగాన్ని చూచి చెడ్డ సాతానుడు, మానవులకు దేవునికి విరోధి అయినటువంటి శత్రువైన అపవాది, దేవునికి మానవునికి మధ్య విభేదాలు కల్పించాలి, ఘర్షణ కల్పించాలి, దేవుని నుండి మానవుల్ని వేరు చేయాలి అన్న కుయుక్తి. అసూయపరుడు, సాతానుడికి అసూయ, సాతానుడికి గర్వము, సాతానుడికి అహంకారము, మోసము, అబద్ధములు, ఇవన్నీ కూడా దుష్టుని స్వభావాలు, దుష్టుని వ్యక్తిత్వం. మానవుల్లో ఇవేమి కూడా ప్రారంభంలో లేవు. అసూయ, హింస, ద్వేషము, పగ, ధనాస, శత్రుత్వాలు, దురాశ, ఇవన్నీ కూడా
మానవ స్వభావం కాదు. ఎందుకంటే మానవుడు సంపూర్ణంగా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని మనస్సు కలిగి, దేవుని యొక్క గుణగణాలు కలిగి, దైవత్వం కలిగినటువంటి వానిగా దేవుడు సృజించాడు. ప్రారంభంలో చూసినట్లయితే వైషమ్యాలు లేవు, శత్రుత్వాలు లేవు, స్వార్థం లేదు, అసూయ లేదు, అబద్ధ సాక్ష్యాలు లేవు, ద్వేషం లేదు, పగ లేదు. ఆదాము అవ్వ దేవుని పోలికలో సృజించబడ్డారు. కానీ ఎప్పుడైతే దేవుని సహవాసాన్ని విసర్జించి దేవుని కంటే అపవాది శత్రు అయినటువంటి సాతానుణ్ణి ఎక్కువగా ప్రేమించి నమ్మారో మోసపోయినారు. అపవాది మోసం చేసేవాడు, అపవాది అబద్ధికుడు. సాతానుడిలో సత్యం ఎంత మాత్రము లేదు. దేవుడు ఆదాముకు అవ్వకు పలానా త్రోవలో మీరు వెళ్ళకూడదు అని ఆదికాండంలో చెప్పాడు. ఈ చెట్టు ఫలాన్ని మీరు భుజించకూడదు, దాన్ని మీరు ముట్టకూడదు అని చెప్పాడు దేవుడు. ఈ ఫలాన్ని మీరు భుజించినట్లయితే నిశ్చయంగా మీరు మరణిస్తారు అని కూడా దేవుడు ఆదాముకు హవ్వకు చెప్పాడు. అయితే దేవుడు ఆదాముకు హవ్వకు నియమించినటువంటి ఆ ఏదెను వనంలో ఎంతో ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, అన్యోన్య సంబంధం కలిగి ఆదాము హవ్వ జీవిస్తూ ఉన్నారు. సాయంకాలం చల్లపూట వేళ దేవుడు వచ్చి ఆదామును హవ్వను తన ఒడిలో కూర్చుండి పెట్టుకుని వారితో సంభాషించేవానిగా ఉన్నాడు. ఏ సమస్య లేదు, ఏ ప్రయాస లేదు, ఏ భారం లేదు, ఏ కష్టం లేదు. ఆ ఏదైనా వనాన్ని సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ ఏదైనా వనంలో చక్కగా జీవజల ఓటలు ప్రవహిస్తున్నాయి. ఏదైనా వనంలో ఆదాము అవ్వ యొక్క సౌకర్యం నిమిత్తము దేవుడు యొక్క జీవనదిని, ప్రశస్తమైనటువంటి నదిని సృష్టించాడు. ఆ నదికి 4 కాలువలు ఉన్నాయి, 4 శాఖలు ఉన్నాయి. ఆ 4 శాఖల్లో ఒక శాఖ పేరు యూఫ్రటీస్. ఆ యూఫ్రటీస్ నది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా. ఎప్పటి ఆదికాండ గ్రంథం, ఎప్పటి బైబిల్ గ్రంథం అనేక శతాబ్దాలకు పూర్వం రచించబడినటువంటి గ్రంథంలో, ఈ చారిత్రాత్మక గ్రంథంలో యూఫ్రటీస్ నది గురించి మనం చదువుతున్నాం. యూఫ్రటీస్ నది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా. బైబిల్లోని మాటలన్నీ కూడా, బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలన్నీ కూడా వాస్తవం. అందుకే దావీదు ఎట్లా చెప్తున్నాడు, ప్రభా నీ వాక్య సారము కేవలము సత్యము. ఈ భూలోకంలో ఎవరినైనా నమ్మితే మనం పాడైపోతాం, నష్టపోతాం అనుటకు ఆస్కారం ఉన్నది. ఎందుకంటే భూలోకం అంతా కూడా నేడు తంత్రంతో నిండిపోయింది, అబద్ధంతో నిండిపోయింది, మోసంతో నిండిపోయింది, దౌర్జన్యంతో నిండిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది. ప్రతివాడు కూడా తన పొరుగువాని కొరకు కీడును యోచించేవానిగా, తన పొరుగువానికి హాని చేసేవానిగా ఉన్నాడు. తమ పొరుగువాన్ని నమ్మగలిగే స్థితిలో మనం ఉన్నామా? లేదు కదా. ఎటు చూసినా కూడా మోసం, ఎటు చూసినా కూడా స్వార్థం, ఎటు చూసినా కూడా అబద్ధాలు. ప్రతివాడు కూడా తన పొరుగువాని కొంప ముంచువానిగా ఉన్నాడు. అట్లాంటి దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం. మరలా మానవుడు కోల్పోయినటువంటి ఆ దేవ స్వభావంలో పాలు పంపులు దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా, దేవుని చేత పంపబడినటువంటి వానిగా, దేవునికి మారుగా వచ్చినటువంటి వానిగా విశ్వసిస్తారో వారందరూ కూడా మరలా వారు కోల్పోయినటువంటి ఆ ఔన్నత్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. ప్రారంభంలో దేవునికి మానవునికి సంబంధం, ఆ తెగిపోయినటువంటి సంబంధం మరలా యేసును రక్షకునిగా విశ్వసించిన వారు, చేర్చుకున్నటువంటి వారు దేవునితో మరలా అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు, దేవునితో సంభాషణ కలిగి ఉంటారు, దేవుని స్వరాన్ని వినేవారిగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా వారితో మాట్లాడతాడు. దినదినము వారిని ఆయన పోలికలోనికి మరలా మారుస్తాడు. ఆయన వెలుగుతో నింపుతాడు, ఆయన జీవంతో నింపుతాడు, ఆయన మాటలతో నింపుతాడు. ఆయనలోని మంచితనం అంతా కూడా యేసుక్రీస్తుని తమ హృదయంలో చేర్చుకున్నటువంటి వారిలో ప్రవహిస్తుంది కనుక వారు క్రీస్తును పోలినటువంటి వారిగా, తమ సహోదరులను తమ వలె ప్రేమించేవారిగా ఉంటారు. ఎప్పుడైతే మనం
మన పొరుగువానిని మన వలె ప్రేమిస్తామో మనం ధర్మశాస్త్రాన్ని అంతా కూడా, దేవుని ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చినటువంటి వారం అవుతాం. ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అంటే, నిన్ను సృజించినటువంటి నీ దేవుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఎందు నిమిత్తం అంటే, మొదటిగా మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మనల్ని సృజించినటువంటి ఆ దేవుని కనుగొని ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన ప్రేమ మనలోనికి వస్తుంది. మనం మన పొరుగువాడిని ప్రేమించగలుగుతాం. అప్పుడు భూలోకంలో సమాధానం ఉంటుంది. అప్పుడు భూలోకం పరలోకంగా మారిపోతుంది. మన చుట్టూ ఉన్నటువంటి వారికి దేవుని ప్రేమను చూపించే వారంగా ఉంటాం. దేవుని వలె మేలు చేసే వారంగా ఉంటాం, ఉపకారం చేసేవారిగా ఉంటాం, సహాయం చేసేవారిగా ఉంటాం. మన మాటలు మన చుట్టూ ఉన్నటువంటి వారికి స్వస్థతనిస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, ఊతనిస్తాయి, ఆదరణని ఇస్తాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో శరీరధారిగా ఎంతో తక్కువ సమయం ఉన్నారు. కేవలం 33.5 సంవత్సరాలు ఉన్నారు. 2000 సంవత్సరాలకి పూర్వం ఇమానుయేల్ దేవునిగా భూలోకానికి వచ్చారు. ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్చడానికి, తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చడానికి, అపవాది కార్యాలు లయపరచడానికి, అపవాది బంధకంలో, సాతానుడి బంధకంలో, ప్రయాసలో, విశ్రాంతి లేకుండా, చెరలో, దాస్యంలో, నిరాశలో, నిస్పృహలో, చీకటిలో, అంధత్వంలో, నరకపాత్రులుగా, మరణపాత్రులుగా, మరణ భయంలో ఉన్నటువంటి వారందరినీ కూడా విడిపించడానికి ఈ యుగములో అంతమంది కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మానవ రాజ్యం అంతం కానై ఉన్నది, దేవుని రాజ్యం రానై ఉన్నది. ఆ దేవుని రాజ్యం, పరలోక రాజ్యం స్థాపింపబడుటకు సమీప ఘడియలో దినముల అంతమందు యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా ప్రత్యక్షపరచబడ్డాడు. 2000 సంవత్సరాలకు పూర్వం యేసయ్య ప్రత్యక్షపరచబడ్డారు అంటున్నాం, దినముల అంతమంది ప్రత్యక్షపరచబడ్డారు అంటున్నాం. ఎంతో వ్యత్యాసంగా ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మర్మం ఏమిటంటే, దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయి. మన భూలోకంలో ఉన్నటువంటి కాల పరిమాణం, పరలోకంలో ఉన్నటువంటి కాల పరిమాణం ఒకటి కాదు. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు గతించినా కూడా నిన్నటి వలె ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభు భూలోకానికి ఇమ్మానుయేల్ దేవునిగా ప్రత్యక్షమై దేవుని దృష్టిలో ఎన్ని దినాలు అయిందంటే కేవలం 2 దినాలు అయినట్లుగా లెక్క అన్నమాట. దేవుని రాజ్యము, దేవుని రాకడ, యేసుక్రీస్తు ప్రభు న్యాయాధిపతిగా, రాజాదిరాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు అని ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, ప్రవక్త అయిన అపోస్తలుడైనటువంటి యోహాను, అతనికి ఇవ్వబడినటువంటి పద్మాస్ ద్వీపంలో ఇవ్వబడినటువంటి ఆ ప్రత్యక్షతలను బట్టి ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి దర్శనాలను గురించినటువంటి భవిష్యత్తులో సంభవింపనైనటువంటి విషయాలను గురించి రచించాడు. భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభు రాజాదిరాజుగా, ప్రభులకు ప్రభువుగా భూలోకానికి రానై ఉన్నారు. క్రీస్తు ప్రభు రాజ్యం స్థాపింపబడి ఉన్నది. ఆ రాజ్యంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా వైషమ్యాలు, విరోధాలు, శత్రుత్వం, దారిద్ర్యం, పేదలు ధనికులు అన్న వైషమ్యాలు, నిరాశ్రయత, కన్నీరు, మరణము, దుఃఖము, శోకము ఇవేమి ఉండవు. ప్రారంభంలో భూమి సృజించబడినప్పుడు అన్నీ కూడా ఎంత క్రమంగా ఉన్నాయో అటువంటి క్రమం మరలా స్థాపించబడుతుంది. సృష్టి యావత్తు ఇప్పుడు బంధకంలో మూలుగుతూ ఉన్నది, విడుదల కొరకు ఎదురు చూస్తున్నది, రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నది. ఆ రక్షకుడు భూలోకానికి మరలా రానై ఉన్నాడు. ఆయన ఆధిపత్యాన్ని, ఆయన అధికారాన్ని మరలా ఆయన తీసుకొనై ఉన్నాడు. దేవుని అధికారం క్రిందకి భూలోకంలో ఉన్నటువంటి మానవులు వెళ్ళినప్పుడు సమస్తం కూడా నెమ్మది కలిగి, సమాధానం కలిగి ఉంటాయి. ఆ రాజ్యవారసులు అవడానికి ఈ సమయం మనకి ఇబడి ఉంది. యేసుక్రీస్తును రక్షకునిగా, కాపరిగా, దేవునిగా అంగీకరించినటువంటి ప్రతి వారు కూడా దేవుని రాజ్యంలో యుగయుగాలు, తరతరాలు ఆయనతో కూడా పరిపాలన చేస్తారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ధన్యతలు చూస్తున్నాం కదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈ ధన్యతలన్నీ ఎవరికి? సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా ఎవరెవరైతే
తమను సృజించినటువంటి, తమను భూలోకానికి పంపించినటువంటి దేవుని పట్ల విధేయులు, నమ్మకస్తులై ఉండి ఆకలి దప్పులైనా, నిరాశ అయినా, నిస్పృహైనా, కష్టమైన, వ్యాధైనా, నిందలైన, హింస అయినా, మరణమైన, అంతవరకు మరణం వరకు సహిస్తారో వారందరూ కూడా దేవుడు వారి కొరకు సృష్టి ఆరంభం నుండి సిద్ధపరిచినటువంటి పునాదులు గల ఆ పట్టణం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని విందుసాల్లో ప్రవేశిస్తారు. యుగ యుగాలు తరతరాలు దేవునితో సంతోషిస్తారు. నీ విందుసాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారమునాకందించి జీవాహారమునాకందించి పరమాగీతములను నేర్పితివి. పరమాగీతములను నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నేనానంద భరితుడనైతిని. బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. ప్రేమహస్తములతో తాకు ప్రభు. ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు. ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టుదును. నా ప్రియుని కొరకు కనిపెట్టుదును. ఓ ప్రియుడా, నాతి సుందరుడా, ధవళావర్ణుడ, నాకతి ప్రియుడా, వ్యసనాక్రాంతునిగా మార్చబడి, వ్యసనాక్రాంతునిగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నేనానంద భరితుడనైతిని. సంతోషం లేనటువంటి వారిగా ఉన్నారా? సమాధానం లేనటువంటి వారిగా ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? ఆకల్లో ఉన్నారా? పేదరికంలో ఉన్నారా? లేమిలో ఉన్నారా? నిందల్లో ఉన్నారా? కృంగిపోయారా? వ్యాధుల్లో ఉన్నారా? ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారా? యాక్సిడెంట్లకు గురయ్యారా? గాయాలతో ఉన్నారా? మీ గాయాలన్నీ యేసుక్రీస్తు ప్రభు కట్టుటకు శక్తి గలవాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ఐజయా చాప్టర్ 53 verse 5. By the wounds Jesus Christ has received we are healed. ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుతున్నది. మీ గాయం ఏదైనా సరే, మీ వ్యాధి ఏదైనా సరే, మీ ప్రయాస ఏదైనా సరే, మీ కష్టం ఏదైనా సరే, మీరు యేసుక్రీస్తు ప్రభు చెంతకొచ్చి మోకరించి ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభు నుండి స్వస్థత పొందుకొనవచ్చు, విడుదల పొందుకొనవచ్చు, దీవెన పొందుకొనవచ్చు, సహాయం పొందుకొనవచ్చు. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను గొప్ప చేసేదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. Psalm 50 verse 15. Call unto me in the day of trouble. I will answer you. I will deliver you. You will glorify me. ఇంత గొప్ప వాగ్దానాలు ఎక్కడున్నాయి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు మాట తప్పనటువంటి దేవుడు. నీవు అపాయంలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, మరణపాశములు నిన్ను చుట్టుకుని ఉన్నప్పుడు, యేసునామంలో నీవు మొరపెట్టినప్పుడు ఆ మరణపాశముల నుంచి, అపాయం నుంచి, ప్రమాదకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి సైతం ప్రభు నిన్ను తప్పిస్తారు. ఇవి ఒట్టి మాటలు కాదు, ఇవి నా అనుభవమే కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా కలిగి ఉన్నారో వారందరి యొక్క అనుభవ సారం కూడా ఇదే. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో కీర్తనకారుడైనటువంటి దావీదు తన అనుభవ సారాన్ని ఇట్లా రాస్తున్నాడు. Psalm 18
రాజు అయిన నా దేవా, నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. మరణపాశములు దావీదును చుట్టుకుని ఉన్నాయి. వరద పొంగువలే నీటి ప్రవాహము తన తల మీదుగా పారుచున్నటువంటి పరిస్థితులు, ఊపిరాడనటువంటి స్థితి, మరణాన్ని సమీపించినటువంటి స్థితి, మరణద్వారాన్ని సమీపించినటువంటి స్థితి. ఇంకను కన్ను మూసి కన్ను తెరిచేలోపు ప్రాణం పోతుంది, మరణిస్తాను, శత్రువుల చేతికి చిక్కాను అనుకున్నటువంటి పరిస్థితుల్లో సైతం దావీదు ఒకడు తన కనుపాపను కాపాడినట్లు దేవుని చేత కాపాడబడ్డాడు. మన కనుపాప చూడండి, దేవుడు చక్కగా మనల్ని ఎంత చక్కగా నిర్మించాడు. కంట్లో ఏదైనా ధూళి, చిన్న నలుసు, చిన్న ఇసుకరేణు, చిన్న ధూళి పడే సమయానికి మన ప్రమేయం లేకుండానే కనుపాప మూయబడుతుంది. కనురెప్ప మూయబడుతుంది. కనుపాప ఏ అపాయం కలగకుండా, కనుపాపకు, కంటిపాపకి ఏ అపాయం కలగకుండా కనురెప్ప మూయబడుతుంది. అట్లా దేవుడు నన్ను కాపాడాడు అని దావీదు చెప్తున్నాడు. చూసారా, కనుపాపకి కనురెప్పకి ఎంత దూరం ఉన్నది చూడండి. దూరంగా ఉన్నాయా? ఎంత సమీపంగా ఉన్నదో. దేవుడు అంత సమీపంగా నాకున్నాడు. యు హ్యావ్ గార్డెడ్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నీవు నన్ను కాపాడి ఉన్నావని దావీదు చెప్తున్నాడు. ఇటువంటి అనుభవం ప్రతి వ్యక్తి కూడా సొంత అనుభవంగా కలిగి ఉండాలి. దావీదుకి ఏమైనా తక్కువ అపాయాలు కలిగాయా, తక్కువ కష్టాలు కలిగాయా, తక్కువ నిందలు కలిగాయా, తక్కువ శ్రమలు కలిగాయా, తక్కువ బాధలు కలిగాయా? సొంత కుమారుడే తండ్రిని పదభ్రష్టుని చేసి సింహాసనం మీద నుంచి తొలగించి పారిపోనట్లుగా తరిమాడు. అబ్షాలో కుమారుడి చేత తరంబడుతున్నటువంటి పరిస్థితిలో, ప్రాణాపాయ స్థితిలో, సింహాసనాన్ని కోల్పోయిన స్థితిలో, అధికారాన్ని కోల్పోయినటువంటి స్థితిలో దావీదు అవిశ్వాసానికి చోటిచ్చాడా? దేవుణ్ణి దూషించాడా? దేవుణ్ణి తిరస్కరించాడా? దేవుణ్ణి విసర్జించాడా? భక్తిహీనతకు చోటిచ్చాడా? విశ్వాసంలో వెనుదిరిగిపోయాడా? లేదే. సొంత కుమారుడే తండ్రిని అవమానపరిచిన, ద్రోహం చేసిన, మోసగించిన, పదభ్రష్టుని చేసిన, అధికారాన్ని తీసివేసుకున్న, సింహాసనాన్ని తీసివేసుకున్న, కిరీటాన్ని తీసేసుకున్న దావీదు మాత్రం చెల్లించలేదే. యు ఆర్ ఎట్ మై రైట్ హ్యాండ్, ఐ షల్ నాట్ బి మూవ్డ్. ప్రభువా, నీవు నా కుడి పార్శ్వమున ఉన్నావు, నేను కదిలింపబడను. ఎంత చక్కని అనుభవం. దావీదు దేవునితో ఎంత అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. ఓ లార్డ్, యు ఆర్ ఎట్ మై రైట్ హ్యాండ్, ఐ షల్ నాట్ బి మూవ్డ్. యు హ్యావ్ గార్డెడ్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ. ఇంతటి వాస్తవమైనటువంటి అనుభవాలు దావీదు కలిగి ఉన్నాడు. ఇది దావీదు జీవితానికే పరిమితం కాదు, నా సొంత జీవితంలో నేను అనుభవించినటువంటి యథార్థమైనటువంటి అనుభవాలు. ఐ హ్యావ్ టేస్టెడ్ అండ్ సీన్ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనిడి. ఇది కూడా దావీదు మాటే. కానీ యేసును ఎవరైతే తమ హృదయంలో రక్షకునిగా, కాపురిగా, దేవునిగా చేర్చుకుంటారో వారందరి యొక్క అనుభవం కూడా ఇది అవుతుందన్నమాట. ఈ లోకంలో చెప్పండి, భయంలో లేనటువంటి వారు ఎవరున్నారు? పేదరికాన్ని చూడనటువంటి వారు ఎవరున్నారు? ఆకలిని చూడనటువంటి వారు ఎవరున్నారు? మానసిక విచారాలు లేనటువంటి వారు ఎవరున్నారు? ద్రోహానికి, అన్యాయానికి, అపార్థాలకి గురి కాని వారు ఎవరున్నారు? వ్యాధి అనుభవించినటువంటి వారు ఎవరున్నారు? గాయం తగలనటువంటి వారు ఎవరున్నారు? అందువలన యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. ఆల్ యీ దట్ ఆర్ బర్డెన్డ్ అండ్ హెవీ లెడెన్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. మా మతం ఇది కాదే, మా విశ్వాసం ఇది కాదే, మా కులం ఇది కాదే, మా భాష ఇది కాదే, మా దేశం ఇది కాదే, మేము ఇజ్రాయేలీయం కాదే. దావీదు అడుగుజాడల్లో నడవడానికి మేము పలానా దేశానికి చెందినటువంటి వారం, పలానా విశ్వాసానికి చెందినటువంటి వారం, పలానా సంస్కృతికి చెందినటువంటి వారం. నీ సంస్కృతి ఏదైనా సరే, నీ దేశం ఏదైనా సరే, నీ భాష ఏదైనా సరే, నీ తల్లిదండ్రులు ఏ విశ్వాసానికి చెందినటువంటి వారైనా సరే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. క్రైస్తవులకి వెలుగు కావాలా? క్రైస్తవులకే వర్షం కావాలా? క్రైస్తవులకే జీవం కావాలా?
మీ పరలోకమందున్న తండ్రి చెడ్డవారికిని తన వెలుగును ఆకాశము నుండి వర్షమును ఇచ్చుచున్నాడు కాడా? అందువలన మీరు మీకు మేలు చేసినటువంటి వారినే కాదు, మీకు కీడు చేసినటువంటి వారిని కూడా ప్రేమించండి. ఎవరు చెప్పారు ఇది? దుష్ట రక్షణ సిస్టర్. రక్షణ కాదు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. యేసుక్రీస్తు ప్రభు మార్గం కాదు. కంటికి కన్ను, పంటికి పన్ను. యేసుక్రీస్తు ప్రభు మార్గం కాదు. యేసుక్రీస్తు ప్రభు మార్గం నిత్యజీవం. యేసుక్రీస్తు ప్రభు మార్గం నిత్యానందం. యేసుక్రీస్తు ప్రభు మార్గం జీవము. యేసుక్రీస్తు ప్రభు మార్గం క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు మార్గం ప్రేమ, సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో మత్సరం ఉండదు, ప్రేమలో స్వార్థం ఉండదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా మాట్లాడదు, ప్రేమ దయ చూపించును, ప్రేమ శాశ్వత కాలముండును. ఏది శాశ్వతం ఉంటుంది? మీరు సంపాదించిన కోట్లు శాశ్వతంగా ఉంటాయా? మీరు సంపాదించినటువంటి వెండి బంగారాలు శాశ్వతంగా ఉంటాయా? మీరు సిద్ధపరచుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్లు శాశ్వతంగా ఉంటాయా? మీ ధనాన్ని భూలోకంలో కూర్చుకొనవద్దు. ఇక్కడ దొంగలు దోచుకుంటారు, చిమ్మెట తినివేస్తుంది. మీ ధనాన్ని పరలోకంలో కూర్చుకొనండి. అక్కడ దొంగలు దోచుకొనరు, చిమ్మెట తినివేయదు. ఆ పరలోకంలో మనం ధనాన్ని ఎట్లా కూర్చుకొనాలి, ప్రభునందు మనం ఎట్లా ధనవంతులం కావాలి అని మీరు తెలుసుకోనాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలి. మీ సంస్కృతి ఏదైనా సరే, మీ సభ్యత ఏదైనా సరే, మీ భాష ఏదైనా సరే, మీ దేశం ఏదైనా సరే, యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆకాశం కేవలం భారతీయులకే సొంతమా? ఆకాశం చైనా దేశస్తులకు సొంతం కాదా? జీవవాయువు ఇజ్రాయేలీలకే కావాలా? అమెరికా దేశస్తులకు జీవవాయువు అవసరం లేదా? ఈ భూమి మానవ దృష్టికి ఎంతో విశాలమైనదిగా కనబడవచ్చు, కానీ మానవుల దృష్టిలో ఏవి ఘనమైనవో, ఏవి యోగ్యమైనవో దేవుని దృష్టిలో అవి నీచమైనవిగా ఉన్నవి, మిగులు అల్పమైనటువంటివిగా ఉన్నవి. Life is not contained in the abundance of possessions. ధన సమృద్ధి యందు జీవము లేదు. స్విస్ బ్యాంక్లో సమృద్ధిగా అకౌంట్ బ్యాలెన్స్ ఉంటే, రిజర్వ్ బ్యాంక్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సమృద్ధిగా బ్యాంక్ ఖాతా ఉంటే, ఆ వ్యక్తిని ఘనునిగా ఏంచే దినాల్లో మనం జీవిస్తున్నాం. ధనవంతులు బికారులు కావడానికి ఎంత సమయం కావాలి? ఎంతమంది మహానటీ నటులను మనం చూడలేదు, ఎంతమంది రాజకీయ నాయకులను మనం చూడలేదు. వెండి, బంగారము, వజ్ర వైడూర్యాలు, సమృద్ధి, లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు, లెక్కలేనన్ని రియల్ ఎస్టేట్లు. ఏమైపోయినారు ఆ రాజకీయవేత్తలు? ఏమైపోయినారు ఆ నటీనటులు? ఏమైపోయినారు ఆ అధికారులు? వాస్తవం కాదా? హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ నాట్ మై వర్డ్. భూమి ఆకాశములు గతించును కానీ నా మాట అనను గతించిపోదు. ఈ యుగముల అంతమందు యేసుక్రీస్తు ప్రభు మానవులందరికీ కూడా త్రోవ చూపడానికి, మానవులందరినీ కూడా దేవునితో ఐక్యపరచడానికి, ఆదిలో ఆదాము అవ్వ యొక్క అవిధేయతను బట్టి కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎప్పుడో అనేక తరాల క్రితం ఆదాము అవ్వ పాపం చేస్తే, తప్పు చేస్తే దానికి మమ్మల్ని శిక్షించడం, మమ్మల్ని వేరు చేయడం న్యాయమా అని అనేకులు ప్రశ్నించవచ్చు. ఆదాము అవ్వ మాత్రమే తిరుగుబాటు చేయలేదు. ఆ దుర్బీజం ఆదాము అవ్వ నుండి అంటువ్యాధిలాగా కాయూను నుండి ఇంకా తరతరాలకు ఆ తిరుగుబడే స్వభావం, అహింసించే స్వభావం, వైషమ్యాలు, స్వార్థము, శత్రుత్వం, పగ, దురాశ, ధనాశ,
సంక్రామక వ్యాధిలాగా, వంశపారంపర్యమైనటువంటి ఆస్తిలాగా ప్రతి మానవునికి సంక్రమించాయి కదా. అందువలన ప్రతి మానవుడు కూడా దేవునికి వేరైపోయినాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. Everyone have sinned and fallen short of the glory of God. కోల్పోయినటువంటి ఆ మహిమను, కోల్పోయినటువంటి ఆ అక్షయ భాగ్యాన్ని, కోల్పోయినటువంటి ఆ మరణం లేనటువంటి స్థితిని, కోల్పోయినటువంటి ఆ దుఃఖం లేనటువంటి స్థితిని, కోల్పోయినటువంటి దేవునితో యుగయుగాలు తరతరాలు జీవించే ఆ ఉన్నతమైనటువంటి స్థితిని మరల ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనిడి. నేటి ధ్యానాంశము ప్రయాస, లేబర్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ఆల్ ye that are burdened and are heavy laden, come to me, I will give you rest. నేడు భూలోకంలో మనం చూసినట్లయితే ఎంతమంది బిడ్డలు విశ్రాంతి లేనటువంటి వారిగా ఉన్నారు. ఈరోజు ఎట్లా గడుస్తుందో తెలియనటువంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు. పూట భోజనం దొరకక ఆకల్లో ఎంతమంది ఉన్నారు. తలదాచుకొనడానికి చెట్టు నీడ కూడా లేనటువంటి నిరుపేదలు ఎంతమంది ఉన్నారు. రెఫ్యూజీస్గా వారు ఉన్నటువంటి స్వస్థల నుంచి బలాత్కారంగా, బలవంతంగా నెట్టివేయబడి తల్లి బిడ్డ చెట్టుకొక్కరు పుట్టుకొక్కరై ఆశ్రయించడానికి స్థలం లేక, చేయడానికి పని లేక, తినడానికి ఆహారం లేక, మరణకరమైనటువంటి వ్యాధులు కలిగి వారికి వైద్యం చేసే నాథుడు లేక, వైద్య సౌకర్యం లేక ఎంతమంది నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. వారందరితో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. నేను గొర్రెలకు మంచి కాపరిని. నిజమైనటువంటి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్. ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాలకు పూర్వం కదా వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారా? ఇదిగో మృతుడనైతే కానీ యుగయుగములు సజీవునిగా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు శరీరంతో ఉన్నప్పుడు ఆయన కేవలం ఇజ్రాయెల్ దేశంలో ఆ కొంచెం భూభాగానికి మాత్రమే పరిమితమైనాడు. ఇప్పుడు నేను ఆత్మస్వరూపిగా ఉన్నాను. మరణాన్ని జయించాను. మానవులందరి పక్షంగా నేను మరణాన్ని జయించాను. మరణం యొక్క బలము గలవానిని జయించుటకు యేసుక్రీస్తు ప్రభు రక్తమాంసముల్లో పాలివాడు కావాల్సి వచ్చింది. మనవలే ఆయన అన్ని విషయముల్లో ఏకత్వం కలిగినటువంటి వానిగా, మనవలే రక్త మాంసముల్లో పాలివానిగా, ఇమానుయేల్ దేవునిగా కన్య అయిన మరియమ్మ గారి గర్భంలో బెత్లెహేంలో పసిబాలునిగా జన్మించాడు. ఎవరైనా ఈ లోకంలో మిక్కిలి బలహీనులు, మిక్కిలి శక్తిహీనులు ఉన్నారంటే ఎవరు? పసిబిడ్డలే కదా, చిన్న బిడ్డలే కదా. వారికి కీడు చేసినటువంటి వారికి తిరిగి వారు కీడు చేయగలరా? తమను తాము కాపాడుకోగలరా? లేరు కదా. కానీ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? ఈ చిన్న బిడ్డల యొక్క దేవదూతలు నిత్యము పరలోకమందు నా తండ్రి యొక్క ముఖమును దర్శించుచు ఉన్నారు. అంటే ఏమిటంటే ఈ చిన్న బిడ్డలు ఉన్నారు కదా, వారందరికీ కూడా దేవుడు ఆయన దూతలను కావలిగా ఇచ్చాడనమాట. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్తమాంసముల్లో పాలివాడై రావటానికి ఎంచుకున్నటువంటి మార్గం ఎంత ఆశ్చర్యకరంగా ఉంది కదా. అందాల తార హృదించెనాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుదున్. అందాల తార హృదించెనాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుదున్. ఆనంద సాంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడా సింప మనసు పయనమైతిని.
యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి వాలే ఎదురాయే త్రోవలో, ఎంతో ఎబ్బురపడుచు విస్మయమొందుచు ఎగితి స్వామి కడకు. అందాల తార అర్దించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుదున్. యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక, దాసుని రూపం దాల్చి రిక్తునిగా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, తేజస్సును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, అక్షయతను విడిచిపెట్టి, ఘనతను విడిచిపెట్టి, అధికారాన్ని విడిచిపెట్టి, ఆధిపత్యాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. పసిబాలునిగా వచ్చారు. ఎందు నిమిత్తం? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది భూలోకానికి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు యేసుక్రీస్తు అను పేరు పెట్టబడును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ప్రజలను తన పాపముల నుంచి, తమ పాపముల నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా కన్య అయిన మరియమ్మ గారి గర్భమందు పసిబాలునిగా జన్మించవలసి వచ్చింది. మానవులందరినీ కూడా రక్షించడానికి రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు, కానీ శిక్షించడానికి రాలేదు. దుష్ట శిక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు రాలేదు. దుష్టుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులు ఒక్కడును లేడు. నేను నీతిమంతుని కొరకు రాలేదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరం లేదు. ఆరోగ్యవంతుడికి ఎవరికైనా వైద్యుడు కావాలా? ఎందుకని? ఆరోగ్యవంతునికి వైద్యుడు ఎందుకు కావాలి? సంపూర్ణంగా సమృద్ధిగా ఆరోగ్యం కలిగినటువంటి వ్యక్తి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? ఫిజిషియన్ ఎందుకు చూడాలి? ఫిజిషియన్ ఎందుకు వైద్యం చేయాలి? ఫిజిషియన్ తన సమయాన్ని ఆరోగ్యంగా ఉన్నటువంటి వాని కొరకు ఎందుకు వ్యయపరచాలి? అవసరం లేదు కదా. ఒక్కడును ఆరోగ్యవంతుడు లేడు. ప్రతివాడును నడినెత్తి మొదలుకొని అరిపాదముల వరకు పచ్చి పుండ్లు గాయములతో ఉన్నాడు. పచ్చి పుండ్లు గాయములతో ఉన్నటువంటి నిన్ను నన్ను స్వస్థపరచడానికి, మన పాప వ్యాధిని స్వస్థపరచడానికి, ఆత్మలో బంధకంలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి, నరకపాత్రులుగా మరణపాత్రులుగా ఉన్నటువంటి మానవులందరినీ కూడా పరలోకవాసులుగా చేయడానికి, క్షయత నుండి అక్షయతలోనికి నడిపించడానికి, మరణం నుండి జీవంలోనికి నడిపించడానికి, దుఃఖం నుండి సంతోషంలోనికి నడిపించడానికి, వ్యాధి నుండి స్వస్థతలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆదికాండం మొదలుకొని ఈ ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చారు. ఇంకా కొన్ని ప్రవచనాలు నెరవేరవలసినటువంటి ప్రవచనాలు ఇంకా అనేక ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. అవన్నీ కూడా నెరవేరుతాయి. యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేరలేదా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించును, ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, బలవంతుడగు తండ్రి అని పేరు పెట్టబడి. ఎవరి బలవంతుడైన తండ్రి? హూ ఈజ్ మైటియర్ దెన్ క్రైస్ట్? హూ ఈజ్ వైజర్ దెన్ క్రైస్ట్? హూ ఈజ్ ద సన్ దట్ ఈస్ బోర్న్ అన్ టు అస్? హూ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్? రిగార్డింగ్ whom prophet Isaiah is prophesying in chapter 9 verse 6. This prophecy is concerning Jesus, the Son of God, the Messiah, the Redeemer of mankind. ఎట్లా అయితే ఆదికాండం నుంచి పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఇమానుయేల్ దేవునిగా భూలోకానికి వచ్చారు. అట్లాగనే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడింది మొదలుకొని పునరుద్ధానుడైన తర్వాత ఎంతమంది ప్రవక్తలైతే ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చడానికి రాజాదిరాజుగా, ప్రభులకు ప్రభుగా రానయ్యున్నారు. అయితే ఆయన న్యాయాధిపతిగా రాకముందు భూలోకవాసులందరూ కూడా ఆయన రూపంలోనికి మార్పు చెందాలి, రక్షించబడాలి.
యేసుక్రీస్తు ప్రభు మాటలను అనుసరించి పాడైపోయినటువంటి వారు ఎవ్వరూ లేరు. నష్టపోయినటువంటి వారు ఎవ్వరూ లేరు. కోల్పోయినటువంటి వారు ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులు బిడ్డలు క్షేమం కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటారా? పాడైపోవాలి, నష్టపోవాలి, దరిద్రులుగా ఉండాలి, బికారులుగా ఉండాలి, దుఃఖంలో ఉండాలి అని కోరుకుంటారా? ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ పారమో. ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ పారమో. యేసునాథుడు నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంఘమా, ఓ సంఘమా, ప్రియ సంఘమా, ఓ సంఘమా, ప్రియ సంఘమా. శారను పొలములో పోసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా. ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా. కొండలు దాటి లోయలు దాటి నీదు ప్రియుడు నిన్ను చేరగా, నీదు హృదయమునా నివసింపనీయుమా. సిద్ధపడుమా ఓ సంఘమా, ఓ సంఘమా, ప్రియ సంఘమా, ఓ సంఘమా, ప్రియ సంఘమా. ధవళవర్ణుడు రత్నవర్ణుడు పోల్చదగు అతి సుందరుడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు పోల్చదగు అతి సుందరుడు. గుర్తించుమా ఓ సంఘమా, గుర్తించుమా ఓ సంఘమా. పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు పసిబాలునిగా ఈ లోకానికి వచ్చారు. రక్షకునిగా ఈ లోకానికి వచ్చారు. గొర్రెలకు మంచి కాపరిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు నేడే నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీ హృదయం అనే తలుపు దగ్గర యేసుక్రీస్తు ప్రభు తట్టుచూ ఉన్నప్పుడు నీ హృదయపు ద్వారం తెరిచి యేసుక్రీస్తు ప్రభును నీ హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు నీవు దేవుని ఆలయంగా మార్చబడతావు. దేవుని వెలుగు చేత నింపబడతావు. దేవుని సమాధానం చేత, సంతోషం చేత నింపబడతావు. దేవుని ఆలయంగా మార్చబడతావు. నీ చుట్టూ ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చేవారిగా ఉంటాం, ఆనందాన్ని ఇచ్చేవారిగా ఉంటాం, సంతోషాన్ని ఇచ్చేవారిగా ఉంటాం, స్వస్థతనిచ్చేవారిగా ఉంటాం. నీవే పరలోకంగా మారిపోతావు. జన్మలకు ఒక వింతగా, జన్మలకు ఒక ఆశ్చర్యంగా దేవుడు నిన్ను చేస్తాడు. పౌలు అట్లా మారిపోలేదా? పేతురు అట్లా మారిపోలేదా? యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో, చేర్చుకుంటారో వారందరూ కూడా ఒక పౌలులాగా, ఒక పేతురులాగా మారిపోతారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, అంగవైకల్యం కలిగినటువంటి వారికి, పేదరికంలో ఉన్నటువంటి వారికి, లేమిలో ఉన్నటువంటి వారికి, బంధకంలో ఉన్నటువంటి వారికి, నిరాశలో ఉన్నటువంటి వారికి, మరణపాశంలో ఉన్నటువంటి వారికి స్వస్థతనిచ్చేవారిగా, విడుదలనిచ్చేవారిగా, జయాన్నిచ్చేవారిగా, దీవెనిచ్చేవారిగా, ఆశీర్వాదాన్ని ఇచ్చేవారిగా, ఆశనిచ్చేవారిగా, సంతోషాన్ని ఇచ్చేవారిగా, జీవాన్ని ఇచ్చేవారిగా మారిపోతారు. మూడు వారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవో, మారానుభవం మధురముగా మార్చగలవో నీవో. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మూడు వారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవు,
మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్యమునకై పరమందు దాచి ఉంచితివా. జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట వాగ్దాన ఫలమో అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలమో అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆ వాగ్దాన ఫలంలో మనం సమాన వారసులగుటకు యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావాల్సి వచ్చింది. అబ్రహాం సంతానమైనటువంటి యాకోబుకు చేయబడినటువంటి ఆ వాగ్దానాలన్నింటిలో కూడా భూలోకవాసులందరూ పూర్వం దేవుడు లేనటువంటి వారిగా ఉన్నటువంటి వారు, పూర్వం అన్యులుగా ఉన్నటువంటి వారు, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారు, సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారు, ఇజ్రాయేలీలు కానటువంటి వారు, దేవుని జనాంగం కానటువంటి వారు, దేవునికి శత్రువులుగా దేవునికి విరోధులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా దేవునితో ఐక్యపరచడానికి ఒలివ చెట్టుతో, మంచి ఒలివ చెట్టుతో అడవి ఒలివ చెట్టు కొమ్మలు అంటు కట్టడానికి యేసుక్రీస్తు ప్రభు రావాల్సి వచ్చింది. సమాధానకర్తగా, రక్షకునిగా. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడినటువంటి వాడు, దేవునికి మారుగా వచ్చినటువంటి వాడు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వేరు కారు, ఒక్కరే అన్న సత్యాన్ని అంగీకరిస్తారు, వారందరూ కూడా దేవుని చేత, క్రీస్తు చేత అంటు కట్టబడుతున్నారు. దేవుడు మంచి ఒలివ చెట్టును పోలినటువంటి వానిగా ఉన్నాడు. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను అనుసరించి దేవుడు ఏర్పరిచినటువంటి త్రోవను విడిచిపెట్టి తమ ఇష్టానుసారం నరక మార్గంలో, విశాల మార్గంలో వెళ్ళిపోయినటువంటి వారందరినీ కూడా పిలవడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న వారందరినీ బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన మాటలు నమ్ముతారో, వారు జీవం కలిగినటువంటి వారు. ఎందుకని? వారు క్రీస్తు ద్వారా మంచి ఒలివ చెట్టు అయినటువంటి దేవునితో అంటు కట్టబడ్డారు. క్రీస్తు అంటున్నారు, దేవుడు చేత, క్రీస్తు చేత దేవునికి అంటు కట్టబడుతున్నారు. అంటు కట్టబడినటువంటి వారు అంటున్నారు, దేవుడు క్రీస్తు వేరు కారా, ఒకరు కారా, వేరా? అనేకమైనటువంటి సందేహాలు కలగవచ్చు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. త్రిత్వము అయి ఉన్నటువంటి దేవుడు, త్రిత్వం నందు ఒక్కరైనటువంటి దేవుడు. త్రిత్వమునందు ఒక్కరుగా మరి ఒక్కరే త్రిత్వముగా మన నిలబ్రోచుచు సాతానునిపై విజయమునొందగను. శక్తి నిరక్తితో నొసగిన మా త్రియేక దేవునికి వందనమో వందనమో. త్రియేక దేవునికి. సాతానుడు మోసకారి, సాతానుడు మోసగించే విషయంలో నేర్పరి, అబద్ధికుడు. దేవునికి మారుగా దేవుళ్లను సృజిస్తాడు. దేవునికి చెందవలసినటువంటి మహిమను వాడు దొంగిలిస్తాడు, విగ్రహాలు పెట్టుకున్నటకు ప్రేరేపిస్తాడు. దేవుడే నా త్రిత్వం, మాకు లేడా త్రిత్వం, నేను ఇంకొక త్రిత్వాన్ని కల్పిస్తాను అని సాతానుడు అనేక అవాస్తవమైనటువంటి త్రిత్వాలు కలుగు చేస్తాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. డు నాట్ బి డిసీవ్డ్, గాడ్ విల్ నాట్ బి మాక్డ్. వాట్ ఎవర్ యూ సో యూ విల్ రీప్. దిస్ ఈస్ ద లా that we are seeing every day. Whatever you sow, you will reap. We should not make gods for ourselves. We should not make Trinity for ourselves. We should accept
the original triune God that created man in his own image. Except that Trinity told in the Bible, there is no other Trinity that is acceptable in the sight of God. Devil is wicked to the core. Devil is deceptive to the core. Devil is the liar. Devil is the murderer. The one thing devil will not allow mankind to achieve is to know Jesus Christ as the God, Jesus Christ as the Redeemer, Jesus Christ as the Savior. Devil want to rob all the glory of God for itself. Devil is the liar. Devil is the murderer that provoked Cain to murder Abel, that provoked pseudo-police personnel to do encounters and commit murders to kill the innocent. These are all the imprints of devil, so clearly seen. Seeing. Never accepting the truth. What is the use? The great man of prayer, E.M. Bounds, writes the book Satan, his personality, his power, and his overthrow. Definitely Satan has power, but that power is doomed to be overthrown. Christ has overthrown the power of devil in the cross. All those that possess Jesus Christ can overthrow the power of devil, the autonomy of devil. Devil will not have any control on those that possess the double-edged sword, Jesus Christ. Jesus Christ is the Word of God. Jesus Christ is the righteous right hand of God. I am before Abraham. You are not even 50 years of old. Are you before Abraham? Do we not know your father? Do we not know your mother? Are they not with us? I am before Abraham. There is nothing that is created before me. Me and my Father are the same. I am the Alpha, I am the Omega. Jesus Christ is Emmanuel. Jesus Christ is God with us. Jesus Christ is God dwelling in flesh and blood. God has to take the form of man. In the form of Jesus Christ, God has to come to the planet Earth, visit His beloved children and transform them again into His own image and make them partakers of heavenly blessings. Heaven is so real. The celestial city Zion is so real. The existence of Israel on the planet Earth testifies that there is definitely a promised land far better than the land that is promised to the descendants of Abraham. We are on the pilgrimage to that celestial city Zion. Only through the body of the Passover lamb we have the way to the celestial city. The access to the throne of grace is only through the body of the Passover lamb, the lamb that was slain for the redemption of mankind. When Christ was crucified on the cross, the curtain separating the holy place from the most holy place was torn into two, and a way is made through the curtain to the most holy place, to the mercy seat of God, the Lord of hosts. There is no more fear. We are all made royal priesthood. Only the high priest is permitted, allowed, ordained to go into the most holy place once in a year by taking the blood of the lamb, sacrificial lamb, once in a year for the forgiveness of sins of Israelites. Now that the true Passover lamb, Jesus Christ,
was slain on the cross, no more sacrifice is needed. There is no more fear. Just by accepting